పోలీసుల అరాచకాలు ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే ప్రభుత్వానికి ఈ పోలీస్ రంగం మొత్తం లొంగిపోయి పనిచేస్తూ ఉంది అనేది ఉంది. ఎందుకంటే పర్టికులర్గా హైడ్రా విషయంలో తప్పు ప్రభుత్వందా, ప్రజలదా, పర్మిషన్ ఇచ్చిన అధికారులదా? ఇంత జరుగుతున్నా కూడా కోర్టు కొన్నిసార్లు మొట్టికాయలు వేస్తుంది, వాళ్ళకు నోటీసులు ఇస్తుంది, కానీ ఒక కట్ట వేసి దీన్ని ఆపలేకపోతుంది. మరి న్యాయస్థానం అంటారా? హైడ్రా అనేది ఒక సెటిల్మెంట్ దందా. హైడ్రా అనేది సెటిల్మెంట్. పోలీసులకు అత్యంత పెద్ద బాధితుని నేనే, అత్యధిక బాధితుని నేనే. పోలీసుల బాధితుని నేనే. నేను ఎన్ని కేసులు పెట్టలే, ఎన్ని అరెస్ట్ చేయలే, ఎన్నిసార్లు లాక్కపోలే, ఎన్నిసార్లు అవమానపరచలే. ఇవాళ కూడా కోర్టుకు తిరుగుతున్నా, ఎల్బీ నగర్ కోర్టుకు. నా అంత పెద్ద బాధితులు ఎవరు లేడు. సేమ్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ కాపాడుకోవాల్సిన బాధ్యతగా మన దగ్గరనే ఉన్నది. ఇక రిటైర్మెంట్ అయిన దగ్గర చచ్చిపోయినాక అత్యధికంగా పోలీసులే. హైడ్రా అనేది ఒక సెటిల్మెంట్ సంస్థ. హైడ్రా కమిషన్ రంగనాథిల్లే బఫర్ జోన్లో ఉందని చెప్పి నేను బాజాప్తా ప్రూవ్ చేసిన. ఇవాళ దాకా రంగనాథ్ అంటే చూపియాడు, అదొక సబ్జెక్ట్ పక్కన పెడదాం, చూపియాలి. హైడ్రా అనేది ఒక ఇల్లు కట్టినాక ఇల్లు కూడా కుట్టే హక్కు ఎవరికి ఉండదు. దాని మీద ఏమని ఉంటే కోర్టు ఇస్తే దాని ప్రకారం చట్ట ప్రకారం నడవాలి. విరుద్ధంగానే వీళ్ళు అన్ని కూలుస్తారంట. సెటిల్మెంట్లు ఇవాళ బ్రదర్ ప్రేమావత్ చెరువులో ప్రెస్టేజ్ ఉంది, నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకు గొలగొట్టలే? వాసవి కోమ చెరువులు ఉంది, ఎందుకు గొలగొట్టలే? ఆనంద్ కన్వెన్షన్ హిమాయసాగర్లు ఉంది, ఎందుకు గొలగొట్టలే? రంగనాథ్ ఇల్లు నీకు యూసుఫ్ కూడా పెద్ద చెరువులు ఉన్నది, ఎందుకు గొలగొట్టలే? రాయదుర్గం చెరువు బఫర్ జోన్లో తిరుపతి రెడ్డి ఉంది, ఎందుకు గొలగొట్టలే? ఆ న్యాయం అనేది కూలగొట్టుడు అనేది మనిషిని చూసి బొట్టు పెడతాం మేము. అట్లా నడుస్తుంది. హైడ్రా అనేది 100% సెటిల్మెంట్ సంస్థ, సవ్వాలే లేదు. అంటే ఇప్పుడు కొందరు ఇళ్ళని కూల్చి వాళ్ళని భయపట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవడం. మామూలు వాళ్ళని కూలగొడతారు, పెద్దోళ్ళని భయపెట్టిస్తారు. నిన్న జరిగింది కూడా. పెద్దోళ్ళని భయపెట్టడం అంటే పెద్దోళ్ళు నీకు ప్రెస్టేజ్ భయపడ్డారు, వాళ్ళు లక్షల కోట్లు ఇచ్చేస్తారు, పెద్ద పైసలు వస్తాయి. చిన్నోని కూలగొట్టాలి, పెద్దోని భయపెట్టియాలి, ఏదైనా అంటే. అంటే నిజంగా చెరువులు కాపాడడం అనేది ఇంటెన్షన్ కాదంటారా? అంటే ఫ్లడ్స్ రాకుండా, వరదలు రాకుండా ఆపడం అది కాదంటారా? ఏదేది కాపాడింది ఇప్పటి ఓ 2 నమూనాలు చూపించి, ఇప్పుడు బట్టల దుకాణంలో బయట బొమ్మకు చీర కట్టి అంగి పాయింట్ వేసి నిలబెడతారు. అట్లా 2 చెరువులు చూపెట్టి అన్ని చెరువులు లోపల ఉన్న బట్టలని మంచిగా అంటే నడుస్తుందా? అంటే ఇప్పుడు ఇన్ని వందల ఇల్లు కూల్చిరు అంటున్నారు కదా, అంటే కూల్చిన అన్ని చోట్ల చెరువులు కాపాడబడ్డట్టే కదా? బఫర్ జోన్ వేసిండ్రా, కాంపౌండ్ వాళ్ళు కట్టినరా, దానికి ప్రక్రియ జరుగుతుంది. బఫర్ జోన్ వేసిండ్రా, నీ కట్టంగానే చెరువుకి ఆ చెరువు కట్టుకుంటా నువ్వు వెళ్ళిపోవాలి. FTL ఫిక్స్ చేసిండ్రా, ఒక్క చెరువు చేయాలి, ఒక్క దానికి చేయాలి. భయపెట్టి బ్రదర్ వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి అనేది ఒక స్టడీ చేయి, వాట్ ఈజ్ కేసీఆర్ అనేది స్టడీ చేయి. వాళ్ళని నువ్వు స్టడీ చేస్తే నీకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంది, వాళ్ళు ఎసొంటోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్యం ఇసొంటోళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రులు కావడం, ఇసొంటోళ్ళు ముఖ్యమంత్రులు కావడం. ఈరోజు నిజంగా పరిపాలన మీద పట్టున్న వాళ్ళను ముందుకు రాణిస్తలేరు. ఈరోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి. ఇండ్లు గుల్లగొట్టే కాడికి వచ్చింది అభివృద్ధి పేరు మీద. అదే ప్రతి దానికి ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఇవాళ ఒక MRO ఆఫీస్లో నీకు బాచ్పల్లి MRO ఆఫీస్లో నీకు దొంగ కాగితాల పైసలు ఇస్తే అన్నిస్తారు. డబ్బులు లేకుండా వాళ్ళు ఉన్న ఇల్లు నేను ఇంట్లో ఉంటున్నా అని సర్టిఫికేట్ చేసుకోవడానికి నెల రోజుల పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ బాచ్పల్లి MRO ఎక్స్పీరియన్స్ నేను ఫోన్ చేసి చెప్పిన బాధితుల కోసం అని, నెల రోజులు తిప్పిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవ్వకుంటే నేటివిటీ సర్టిఫికేట్ కూడా రాదు. డబ్బులు ఇస్తే నువ్వు చెరువులు కూడా కబ్జా చేసుకోవచ్చు. అర్థమైందా? ఎవరు అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, ఏ అధికారి దానికి కనబడస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇదంతా అంత పెద్ద అన్యాయం అయితే మరి కోర్టు ఎందుకు దీన్ని కంప్లీట్గా ఆపలేకపోతుంది? బ్రదర్ నేను కోర్టుల గురించి చట్టాల గురించి నేను మాట్లాడితే నేను జైలుకు పోతాను. కాబట్టి ఇది అక్కడ ఆపుదాం. నా దాంట్లో సమాధానాలు చాలా ఉన్నాయి. కోర్టులు అంటే ఏంది, కోర్టుల గురించి నేను మాట్లాడితే జైలుకు పోతా. ఇలా నేను చెప్పిన ఈ పదాలల్లా ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉన్నది, అలా చూసుకోవచ్చు మీరు. అర్థమైందా? ఈ పదాలలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు.
ఓకే. సార్ ఫైనల్గా ఒక విషయం ఏం చెప్తారు అంటే హైడ్రాకి సంబంధించి ఇప్పుడు బాధితులు చాలా మంది నష్టపోతా ఉన్నారు అంటే వాళ్ళ తరపున వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? అంతే, వాళ్ళు కూలగొట్టినప్పుడు కూలగొట్టించుకోవాలి. ఇంకొక మార్గమే లేదంటారు వాళ్ళు. కూలగొట్టనికి వచ్చినప్పుడు కూలగొట్టించుకోవాలి. ఇక్కడ మీరు అరుస్తే ఏడుస్తే గోసపడితే మీ తరపున వచ్చి మాట్లాడటోళ్ళు ఎవరు లేడు ఇక్కడ. ఇక్కడ ప్రతిపక్షాలు లేవు, విపక్షాలు లేవు, స్వపక్షాలు లేవు. తెలంగాణ నడిచే సిండికేట్ గవర్నమెంట్. అందరికీ వాటాలు ఉంటాయి, అందరూ పంచుకుంటారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంటే ప్రతిపక్షానికి కూడా ఉంటాయా? మల్లారెడ్డి అనేటువంటి తిట్టినోడు ఎవరు తిట్టాలి, అందులో బిట్టు తీసి పెట్టు మధ్యలో తొడగొట్టి అరే డాష్ 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 రారా డాష్ 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 రేవంత్ రెడ్డిని. బాధాప్త చెరువులు ఉన్నది, ఎందుకు గొలగొట్టలే మల్లారెడ్డి? మల్లారెడ్డి ఎందుకు గొలగొట్టలే? అంటే ఒప్పందం అంటారా? భారతదేశం మొత్తం ఎంఐఎం క్యాండిల్ పెట్టి ఒడగొడతా ఉంటుంది, ఫాతిమా కాలేజ్ ఎందుకు గొలగొట్టలే? సిండికేట్ బ్రదర్, సిండికేట్ మెంబర్స్, సిండికేట్ సభ్యులు వీళ్ళంతా, వాళ్ళ గుల్లగొట్టకూడదు, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. బాధాప్త చెరువు మధ్యలో కట్టింది ఇవన్నీ, ఎవరు గుల్లగొట్టరేమో. మరి అంటే ఇంత పెద్ద అరాచకం జరుగుతుంటే మరి ఇంత అన్యాయం అని అంటే మరి అంటే కోర్టు కూడా ఏదో ఒక రకంగా చేయాలి కదా. నేను చెప్పినా కదా ఇప్పుడు మళ్ళీ అంటే పోతారా? అరే చెప్పినా కదా, అంటే నోటీసులు ఇస్తుంది కదా మరి అప్పుడప్పుడు కోర్టు. ఏం చేసుకుంటారు నోటీసులు, ఏం చేసుకుంటారు? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నామవరపు రాజేశ్వరరావు గారు హైకోర్టు జడ్జి గారు, చాలా పెద్దలు. ఆ పెద్ద సారు ఈయన రమ్మన్నారు, ఎవరిని? ఫైనాన్స్ సెక్రటరీని. ఈరోజు 12 గంటల వరకు నువ్వు రావాలి అన్నారు. నేను బిజీగా ఉన్నా రానన్నారు. వాడు వెయిట్ చేస్తాను, లాస్ట్ అవర్ పర్సన్గా రాలే. వాడు సందీప్ కుమార్ సుల్తాన్ నేను ఆన్లైన్లో వస్తాను, ఆన్లైన్లో వచ్చిండు. ఏమైంది వీళ్ళ పైసలు ఎప్పుడు ఇస్తావు, రిటైర్మెంట్ వల్ల పైసలు ఎప్పుడు ఇస్తావు అన్నారు. సార్ మీరు ఆదేశిస్తే నేను ఇస్తా సార్ అన్నారు. నేను ఆదేశిస్తే నువ్వు ఇచ్చుడు అనేది అది కంపల్సరీ బడ్జెట్ కదా, అది ఇవ్వాలి కదా, అది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఎట్లుంటావు అని చెప్పి అన్నాడు. అని చెప్పిన తర్వాత నేను అందరికి ఇస్తా సార్ అన్నాడు. 9వ తారీఖులోపు ఇస్తా సార్ అన్న. 758 మందికి ఇవ్వాలి, అలా 2021 మందికే ఇచ్చిండ్రు. ఇచ్చినాక కోర్టు మళ్ళీ 2 నెలలకు వాయిదా చేశారు. వీడు ఆన్లైన్లో వచ్చి అంత ఇది జడ్జిమెంట్ కాదు, జడ్జిమెంట్లు వాడు ఇన్లే. 4వ కంటెంప్ట్ కేసు అంటే నా మాట ఇంటలేదని 4వ వాయిదాకు 8వ వాయిదాల 758 మందికి ఈమెని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. 221 మంది మాత్రమే ఇచ్చిండు. అంటే ఏం గౌరవం ఉన్నట్టు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, రీసెంట్గా జరిగింది. కాబట్టి ఆడ ఎవరికి అనేది ఏది ఉండదు. ఎక్కడి వరకు న్యాయం అని ఉన్నదో నువ్వు చూడు. నేను కోర్టులో కేసులు బంద్ చేసిన. ఇక నాతో నేను చెప్పిస్తాను బ్రదర్, నేను ఇద్దరు జరుగుతున్నా, నువ్వు జరగకపోతే చెప్పినా నేను జరగకపోతా. కొన్ని వ్యాఖ్యలు చెప్తే కోర్టు అంటే నేను పోయినా పర్వాలేదు, నేను జవాబు చెప్పి నేను నిన్ను కూడా తీసుకుపోతా. అందుకనే అది అంటే బ్యాడ్గా సిచ్యుయేషన్ ఇస్ వెరీ బ్యాడ్. ఓకే, అదే